ఈ దినము ఇక్కడికి రావటానికి ముఖ్యమైన కారణం భాస్కర్ గారు, వారి యొక్క ఫ్యామిలీ, వారి కుటుంబం, వారి యొక్క అన్నయ్య, వారి యొక్క తమ్ముడు, ఈ ఫ్యామిలీ బాగా మమ్మను ప్రేమిస్తారండి. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ప్రేమకే మొదటి స్థానం. ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళాలి. ఈ ఫ్యామిలీ నన్ను బాగా ప్రేమిస్తారు. వారి యొక్క అన్నయ్య సీఎం ఆఫీసులో పనిచేస్తున్నారు, పెద్ద ఆఫీసర్. వారి యొక్క ప్రేమ, వారు ఫోన్ చేసి చెప్పారు, సార్ తప్పకుండా మీరు ఉండాలి అని. కాబట్టి మీ యొక్క ప్రేమ మమ్మల్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ ప్రభు మన మధ్య ఉన్నాడు, నాతో నిబంధన చేశాడు. ఇన్ 1994 he made covenant with me. My son, wherever you go, I will come. I will perform miracles. When you stand before people, I will come. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. ఒక నరుడితో దేవుడు నిబంధన చేస్తాడా? ఎంత కష్టం. మనము నిబంధన చేస్తాం, కానీ దేవుడు దిగి వచ్చి ఒక నరుడితో నిబంధన చేస్తాడా? చేస్తాడు. ఇన్ 1994 ఇక చనిపోవాలని అడవిలోనికి వెళ్ళాను. అప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. ఏం కావాలి అని అడిగాడు. ప్రభువా, నీవు నాతో రావాలి దేవా, నాతో ఉండాలి తండ్రి. నేను ఏం అడగలేదు, డబ్బు కావాలని అడగలేదు. ఒక సూట్ కేసులో మొత్తం 2000 రూపాయల నోటు పట్టుకొని నాకు తెచ్చి ఇవ్వండి అని అడగలేదు. నేను ఏం అడిగినాను, ప్రభువా ఎక్కడికి వెళ్ళినా నీవు నాతో వస్తావా? మోషే అద్భుతముగా అడిగాడు, నీవు వస్తే మమ్మను తీసుకొని వెళ్ళు, ఒకవేళ నీవు రాకపోతే నన్ను కూడా తీసుకొని పోకుము అన్నాడు. నేను కూడా ఈ దినము అదే చెప్పాను దేవునితో, ఖమ్మం వెళుచున్నాను, నీవు వస్తే నన్ను తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను కూడా వెళ్ళను అని చెప్పాను. అవును, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హియర్. మన మధ్య ఆయన సంచరించుచున్నాడు. నా ఆత్మీయ నేత్రాలు చూచుచున్నవి ఆయనను. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హియర్. అవును, ఎప్పుడు కూడా ఒక వర్డ్ తీసుకొని వెళ్తాను. అది నా పిలుపు, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఒక వర్డ్తో వెళుతాను. డిజిఎస్ దినకరన్ గారు, వారి దగ్గర నేను చూచిన ఒక స్పెషల్, అక్కడ మాట్లాడిన సందేశం ఇక్కడ మాట్లాడిన సందేశం అక్కడ, అది కాదు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు దానిని కరెక్ట్గా తీసుకొని పోవాలి. అదే నా పిలుపు. కాబట్టి దేవుని సన్నిధిలో నేను వేచి ఉన్నాను ఈ దినం మీ కొరకు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు మీకు వాక్యమును నేను స్థిరపరుస్తాను. వాక్యమును నేను స్థిరపరుస్తాను అంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యములు ఉన్నవి. మోషే మాట్లాడిన మాటలు ఉన్నవి, దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నవి, దావీదు మాట్లాడిన మాటలు ఉన్నవి, పౌల్ మాట్లాడిన మాటలు ఉన్నవి, ఏలియా ఎలైషా మాట్లాడిన మాటలు ఉన్నవి. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం, నేను మీతో మాట్లాడిన వాక్యమును నేను స్థిరపరుస్తాను. అంటే అర్థం ఏమిటి? నా నోట నుండి వచ్చిన తర్వాత
ఇప్పుడు నేను పలుకుచున్నాను కదా, ఈ నోటి నుండి వచ్చిన మాట ఇప్పటి నుండి టైం తీసుకోండి, టైం చూసుకోండి, ఇప్పటి నుంచి అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటది మీ జీవితంలో. ఎంతమంది నా మాటలను వినుచున్నారో, ఎంతమంది ఈ స్వరమును వింటున్నారో వారి జీవితంలో ఇప్పటి నుండి ఫుల్ఫిల్ అవుతుంది. ఇంతకుముందు 10 years బిఫోర్ దేవుడు మీతో మాట్లాడిన మాటలు, బైబుల్ గ్రంథం ద్వారా దేవుడు మీకు ఇచ్చిన మాటలు, అవును ఇప్పుడు నెరవేరలేదు కదా, ఇంకా అట్లానే ఉన్నది కదా, దేవుడు చేసిన మాటలు నెరవేర్చబడలేదు కదా అనే బాధతో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏమో ప్రభు చెప్తున్నాడు, ఇప్పటి నుండి టైం చూసుకోండి, ఇప్పటి నుండి వర్డ్ రిలీజ్ అవుతున్నది. ఇప్పటి నుండి మీ జీవితంలో అవి స్థిరపరచబడతాయి. అవును, 100%. దేవుని సన్నిధిలో పడి ఉన్నా, కరెక్ట్ తీసుకొని వచ్చాను. ప్రభువా నీ చిత్తం ఏమిటి, ఖమ్మం ఏం చెప్పాలి, ఖమ్మం ప్రజలకు ఏం చెప్పాలి, కరెక్ట్గా తీసుకొచ్చాను. ప్రతి జీవితంలో వాక్యమును దేవుడు స్థిరపరుస్తాడంట. అంటే అర్థం ఏమిటి, వాగ్దానం కానీ దేవుడు మీకు ఇచ్చిన మాట కానీ ఏదైనా మీరు సనుగుచున్నారు, ఏమో ఎందుకయ్యా ఇంకా జరగట్లేదు, దేవుడా నీవు చెప్పావు కదా, నా ఇంటిలో కూడా ఫ్రేమ్ కట్టి పెట్టాను కదా ఈ వాక్యమును, ఇంకా ఏం ఫుల్ఫిల్ కాలేదు కదా అని బాధతో మీరు ఉన్నారు. ఏమో వాక్యమును దేవుడు నేను స్థిరపరుస్తాను నా బిడ్డల జీవితంలోని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పటి నుంచి అది స్టార్ట్ అవుతున్నది. నేను దేవుని సన్నిధిలో నేను సిద్ధపడినప్పుడు 3 విషన్ నా ముందు వచ్చినది. 3 విషన్ ఎప్పుడు కూడా అది మిస్ కాదు. విషన్, అవును, దర్శనం ఎప్పుడు మిస్ కాదు. ఫస్ట్ ఒక వ్యక్తిని దేవుడు నా ముందు తీసుకొచ్చాడు. ఆయన పేరు చార్లెస్. అంటే అదే పేరు ఉండాలని లేదు, ఆ వ్యక్తిని దేవుడు నా ముందు తీసుకొచ్చాడు. చార్లెస్ అంటే ఆ వ్యక్తి యొక్క గుణము, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఇప్పుడు అవసరం. ఒకవేళ పేరు ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితి, ఆ వ్యక్తి విషన్ దేవుడు మనకు వివరించినప్పుడు కరెక్ట్గా నేను మీకు అర్థం అవునట్లు చెప్పాలి, విషన్ను చెప్పాలి. బాధతో కన్నీటితో వచ్చే ప్రజలు అలాగే వెళ్ళిపోతారు. మీటింగ్ వచ్చి ఎలా వచ్చారో అలాగే వెళుతారు. దేవుడు మాట్లాడితే అబ్బా నాతో మాట్లాడాడయ్యా, నా దుఃఖం పోయిందయ్యా, నా బాధ పోయిందయ్యా, పోయేటప్పుడు సంతోషముగా వెళ్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఏదో సార్ గొప్పవారని కాదు, నేను పనికిమాలిన ఒక వ్యక్తి, అప్పు బాధలతో పారిపోయిన వ్యక్తి. అవును, కాబట్టి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తిని మీకు చెప్తున్నాను. అటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. మంచిగా పాటలు పాడిన వ్యక్తి, పాటలు పాడే గిఫ్ట్ అతనికి ఉన్నది. అప్పుడు సువార్త సభలలో దీనిలో మంచిగా నిలబడి పాడిన ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత పాస్టర్ అయిపోయారు. పాస్టర్ అయిన తర్వాత అతనికి ఉన్న పేరు కొద్దిగా తగ్గింది. ఎందుకు తగ్గిందంటే, పాస్టర్ అంటే ఇంకా పాస్టర్ చర్చిని పట్టుకొని ఉండాలి. చర్చి గొర్రెలకి ఎప్పుడు కూడా ఆహారం ఇస్తూ అక్కడనే ఉండాలి.
మంచిగా తిరిగి మంచిగా సభలలో పాటలు పాడిన ఆ వ్యక్తి పాస్టర్ అయ్యారు. పాస్టర్ అయిన తర్వాత కొద్దిగా ఇమేజ్, పేరు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు కూడా మీరు పాస్టర్గానే ఉన్నారని అనుకుంటున్నా, కానీ మీ మనసులో ఒక వేదన ఉన్నది. ఏంటిదంటే, ప్రభువా, ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా, ఈ మాటలు నాకు ఇచ్చావు కదా, వాక్యం ద్వారా నన్ను స్థిరపరిచావు కదా, అప్పుడు ఏంటిది? నీ కొరకు నేను ఇంకా వాడబడాలి, ప్రకాశించాలి, నేను నీ కొరకు మంచిగా సాక్ష్యముగా నిలబడాలని నాకు ఉన్నది. కానీ నీ వాక్యము, నాకు ఇచ్చిన వాక్యము ఇంకా నెరవేరలేదు కదా. అటువంటి బాధతో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారండి. నేను చెప్పాను కదా, క్లియర్గా చెప్పాను. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నేను పేరు కూడా చెప్పాను. ఒకవేళ పేరు ఉంటే పేరు, లేకపోతే ఆ వ్యక్తికి ఉన్న సమస్యను చెప్పాను, ఆ వ్యక్తిలో ఉన్న ప్రాబ్లం కూడా చెప్పాను. అట్లా ఎవరైనా ఉన్నట్లయితే మెల్లిగా మీరు ముందుకు రావాలి. ప్రభు దగ్గర నుంచి ఒక వర్డ్ మీకు ఉన్నది, ప్రభు దగ్గర నుంచి ఆ వర్డ్ ఉన్నది. అటువంటి వారు ముందుకు రావాలని నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? లోబడాలి. ప్రభు మాట్లాడినప్పుడు మనం లోబడాలి. అదే మనకు బ్లెస్సింగ్. ప్రభు దగ్గర నుంచి ఆ వర్డ్ ఉన్నది. వర్డ్ రండి. రండి. మీ పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ ఈ స్కూల్లో హెడ్ మాస్టర్. ఈ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఓ, ఇది సరి. ఉండండి, మళ్ళీ డిస్టర్బ్ అయింది. చూడండి, అద్భుతముగా దేవుడు పిలిచాడు. ఎప్పుడు కూడా విషన్ అనేది మిస్ కాదండి. ఎప్పుడు విషన్ అనేది మిస్ కాదు. దర్శనం. నాకు తెలుసా ఈ సార్ గురించి ఏదైనా తెలుసా? ప్రక్కకి స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నారని నాకు తెలుసా? నాకు ఏం తెలియదు. ఇక్కడ ఎవరు వస్తారు, ఎటువంటి వ్యక్తి వస్తారు, ఒక పాస్టర్ పేరు కూడా సరిగా తెలియదు నాకు. చూడండి, హెడ్ మాస్టర్గా ఈ స్కూల్లో పనిచేస్తున్నారంట, సేవకు వచ్చారంట, పాటలు పాడే టాలెంట్ ఉన్నదా? తర్వాత పాస్టర్ అయ్యారా? చూడండి, హెడ్ మాస్టర్ ఏంటిదండి పాస్టర్ కావడం? కరెక్ట్గా దేవుడు పిలిచాడా లేదా? ఆరంభంలో మీరు సేవకు వచ్చినప్పుడు ప్రభు ఏదైనా వాక్యం ద్వారా కానీ వాగ్దానం ద్వారా కానీ మిమ్మల్ని బలపరిచి పిలిచాడా? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నటికీ ఎడబాయను. ఇది దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం. నేను ప్రభువుని ఎరగటానికంటే ముందుగా ఇచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానమును నేను మర్చిపోయాను, కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టకుండా ఆ వాగ్దానం ఇచ్చిన 2 సంవత్సరాలకే నన్ను పట్టుకున్నాడు. రేపో మాపో అనేటటువంటి మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, బ్రతికించుకున్నాడు, కుటుంబాన్ని కట్టాడు, చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. రీసెంట్గా ఈ రోడ్డు పక్కన, ఇది చిన్నతండ, ఈ రోడ్డు పక్కన స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొత్తగా సేవ మొదలు పెట్టాను.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గా మీరు సభలలో మంచిగా సాంగ్ పాడేవారా ఫస్ట్? తర్వాత మీరు పాస్టర్ అయ్యారు. పాస్టర్ అయిన తర్వాత కొద్దిగా తగ్గిందా? కొద్ది తగ్గిందంటే ఏంటిదంటే ఆ, ఇప్పుడు మనసులో అది ఉన్నదా బాధ? ప్రభువా నీవు ఇలా చెప్పావు కదా, వాక్ ఇచ్చావు కదా, వాగ్దానం చేసావు కదా, ఏంటిది? ఎప్పుడు నన్ను బలపరుస్తావు, ఎప్పుడు నన్ను నెరవేరుస్తావు అని ఆ క్వశ్చన్ మీలో ఉన్నదా? గట్టిగా సప్పట్లు కొడదాం. అక్షరాలుగా దేవుడు కరెక్ట్ గా తీసుకొచ్చారండి. అవును, మన దేవునికి అన్నీ తెలుసు. ఎందుకు దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు, ఎందుకు ఈయనను పిలిచాడు, ఎందుకు పిలిచాడు? ఏదో సార్ గొప్పవారని కాదు, నేను దేనికి పనికి మాలిన వ్యక్తి. ఎందుకు పిలిచాడు? అందరిలో, ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఒక భయం రావాలి. ఏంటిది? దేవునికి నేను తెలుసా, నా జీవితం దేవునికి తెలుసు కదా, నన్ను కూడా చూస్తున్నాడు కదా దేవుడు, నన్ను కూడా చూస్తున్నాడు కదా దేవుడు అని భక్తి భయము మీలో రావాలని దేవుడు ఇటువంటి కార్యం చేస్తున్నారు. కాబట్టి ఆ దేవుడికి మనం గట్టిగా సపట్లు కొట్టాలండి. ఆ, ప్రభు దగ్గర నుంచి ఒక వర్డ్. ఏం వర్డ్? ఇదే, వాక్యమును నేను స్థిరపరుస్తాను. స్థిరపరుస్తాను. ఏ వాగ్దానం నీకు ఇచ్చానో, ఏ వాక్కును బైబుల్ గ్రంథంలో మీరు నమ్మారో, మీ హృదయంలో దాచిపెట్టారో, ప్రభు అంటున్నాడు నేను స్థిరపరిచే టైం వచ్చేసిందయ్యా, దాన్ని స్థిరపరిచే టైం వచ్చేసిందని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ టైం నుంచి అది మొదలవుతుంది. దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి గట్టి విశ్వాసంతో నమ్మకంతో మీరు వెళ్ళండి. ప్రభు హస్తం మీ మీదకి వచ్చుచున్నది. జడ్సన్ గారు హస్తం కాదు, మీ కొరకు నా కొరకు కొట్టబడిన ప్రభు హస్తం. Lord Jesus, the power of the Holy Spirit. Lord Jesus. Touch, Lord, in the name of Jesus. Hallelujah, Stotra. The power of the Holy Spirit. Jesus. Touch, Lord, in the name of Jesus. God bless you. మీరు వెళ్ళండి. తర్వాత సెకండ్ ఒక విషయం ఏంటిదంటే, ఒక తల్లి ఇక్కడ ఉన్నది. ఒక తల్లి ఒక కంపెనీలో పనిచేస్తుంది. ఆ తల్లి యొక్క భర్త, ఒక గుర్తు కొరకు చెప్తున్నాను, గుర్తు కొరకు. తల్లి యొక్క భర్త వాచ్మ్యాన్ ఉద్యోగం చేశారు. అది మీ గుర్తు కొరకు చెప్తున్నాను. గుర్తు, ఇప్పుడు వాచ్మ్యాన్ గా చేయట్లేదు, చేశారు. కంపెనీలో పని చేస్తున్నారు మీరు. మీకు గుర్తు, మీ భర్త వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తారు. మీకు కూడా దేవుని దగ్గర నుంచి ఒక వర్డ్ ఉన్నది. మీరు కూడా ప్రభువా నీ వాక్ నా ఎడల ఎప్పుడు నెరవేర్చబడుతుందని అడుగుచున్నారు మీరు. అటువంటి తల్లి ఎవరైనా ఉన్నట్లయితే మెల్లిగా ముందుకు రండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. తరువాత సేవ చేయుచున్న ఫ్యామిలీ భార్య, ఆ భార్యను దేవుడు నా ముందు తీసుకొచ్చాడు.
సేవ చేయించిన ఒక ఫ్యామిలీ ఆ భార్యను తీసుకొచ్చారు. మీకు కూడా ఒక గుర్తు ఏమిటంటే, కొన్ని నెలల క్రితమే మీ బిడ్డ వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితమే మీ బిడ్డ వివాహం జరిగింది. మీరు కూడా ఇలా అడుగుచున్నారు, ప్రభువా నాకు ఇచ్చిన మాటలు ఏమైంది, ఎప్పుడు నెరవేరుస్తావు, ఎప్పుడు జరుగుతుంది అని మీరు కూడా ఆ దేవుని దగ్గర ఈ ప్రశ్న అడుగుచున్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఉన్నట్లయితే మెల్లిగా ముందుకు వస్తే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మాట్లాడినప్పుడు మనము చక్కగా లోబడి ముందుకు వచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్ ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఇంపార్టెంట్ అండి. ఒక తల్లి నాతో ఏం చెప్పారు తెలుసా? భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉన్నా. ప్రతి మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడా అని ప్రతి మీటింగ్కి వస్తాను. ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు కదా అని దుఃఖముతో ఒక తల్లి చెప్పింది నాతో. కాబట్టి దేవుడు ఇచ్చుచున్న విషన్, దర్శనం, దానిని చెప్పినప్పుడు ప్రజలు దీవించబడతారు. మీకు కూడా నమ్మకం వస్తుంది, దేవుడు మాట్లాడుచున్నాడు, నా బాధ ఆయనకు తెలుసు అని. కాబట్టి ఈ దినము ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఏంటిది ముఖ్యమైన అంశం ఏమిటిదంటే, మీకు దేవుడు ఇచ్చిన మాట, వాక్యమును దేవుడు ఇప్పటి నుండి స్థిరపరచబోచున్నాడు. నమ్మిన వారు గట్టి సప్పట్లు కొట్టండి. ప్రభు ఖమ్మంలో సంచారం చేస్తున్నాడు. ఖమ్మం ప్రజలు చాలా మంచివారు. మమ్మను ఎక్కువ ప్రేమించుచున్న వారు ఖమ్మంలో ఉన్నారు. అవును, ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ రెండు విషయం చెప్పాను. ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మార్కు స్వార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, దేవుడు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అద్భుతమైన వాక్కు. మీరు కూడా ఎంతో మంది ఎన్నిసార్లు మీరు చదివి ఉన్నారు ఇంతకుముందు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సూచక క్రియల ద్వారా, ఇప్పుడు కూడా ఒక 3 విషయం చెప్పాను. అక్షరాలుగా వచ్చారు, ఇంకా అక్షరాలుగా వారు ఉంటారు, నాకు తెలుసు ఉంటారు. హలో, ఎందుకంటే ఎప్పుడు కూడా దర్శనం అనేది మిస్ కాదు. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నదండి? వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెను. ఎలా స్థిరపరిచాడంట? సూచక క్రియల చేత, వెంట జరిగిన సూచక క్రియల చేత దేవుడు వాక్యమును స్థిరపరచెను. వాక్యం అంటే ఏంటిది చెప్పండి? దేవుని మాటలే వాక్యం. దేవుని మాటలే వాక్యం. అవును, దేవుడు తానే పలికిన మాటలు చాలా ఉన్నవి బైబిల్ గ్రంథములో. అవి మారవు. దేవుడు మారడు, మాటలు మారవు. బైబిల్ ఏం చెప్పుచున్నది తెలుసా? మలాకి 3వ అధ్యాయం 6వ వచనంలో
యెహోవానైన నేను మార్పు లేని వాడను. అన్చేంజబుల్ గాడ్. గాడ్ ఈస్ అన్చేంజబుల్. మారని దేవుడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది. 102వ కీర్తన 27లో నీవు ఏకరీతిగా ఉండువాడవు అని చెప్పబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8లో యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అన్చేంజబుల్ గాడ్. మారడు, ఆయన మాటలు మారవు. అందుకే చెప్తున్నాను, వాక్యమును స్థిరపరచే దేవుడు. నా సాక్ష్యము మీ అందరికి బాగా తెలుసు. 1994 నేను వరంగల్ను విడిచి తమిళనాడు స్టేట్కు వెళ్ళాను. అమ్మగారు, నేను, నా ఫస్ట్ డాక్టర్. భయంకరమైన అప్పు బాధలు తట్టుకోలేక రాత్రికి రాత్రి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వెళ్ళాను. వేదిక మీద కూర్చొని ఉన్న శ్యామ్ సుందర్, ఇప్పుడు పాటలు పాడారు కదా, కానుక టైంలో పాటలు పాడారు చూడండి, శ్యామ్ సుందర్ గారు అప్పుడు మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. వచ్చి నాకు ప్రవచనం చెప్పేవారు. ఈ శ్యామ్ సుందర్ ఏం ప్రవచనం చెప్తారంటే, జడ్సన్, ఈ సిటీలో దేవుడు నిన్ను దీవించబోచున్నాడు, గొప్పగా చేయబోచున్నాడు అని అన్య భాషలతో మాట్లాడి తెలుగులో తర్జుమా చేసి నాకు ప్రవచనం చెప్పేవారు. ప్రవచనం చెప్పి లాస్ట్లో ఒక మాట అంటారు, ఇది యెహోవా వాక్ అని. గొప్పగా దేవుడు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఏం జరిగింది? 1994లో వరంగల్ని విడిచి వెళ్ళే భయంకరమైన స్థితి పడింది నాకు. అప్పుడు శ్యామ్ సుందర్ గారిని జ్ఞాపకం చేసుకుంటే నాకు బాగా కోపం వచ్చిందండి. రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఏంటిది, ఈయన అప్పుడప్పుడు వచ్చి నాకు ఇలా చెప్పారు, దేవుడు దీవిస్తాడు, గొప్పగా చేస్తాడు అని అప్పుడప్పుడు చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ పోయారు? రైల్వే స్టేషన్లో ఒంటరిగా భార్యతో నేను అప్పులు ఎక్కువైపోయి పారిపోయే స్థితిలో రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ దైవజనుడు ఎక్కడ పోయిండో, ఎక్కడ ఉన్నారో. యెహోవాకుని చెప్పారు కదా అని నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చి బాగా కోపం కూడా వచ్చింది. ఈ మాట చెప్పారు కదా అని. ఏం జరిగింది? మా సొంత గ్రామం తమిళనాడుకు వెళ్ళాను. అక్కడ దేవుడు నన్ను దర్శించాడు. చనిపోవాలని వెళ్ళిన దినము నన్ను దర్శించాడు. మై సన్, గో టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. మళ్ళీ ఆ మాటను నేను విని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ వచ్చాను. మళ్ళీ దేవుడు అంచెలంచెలుగా నన్ను లేవనెత్తి నాకు అద్భుతమైన ఒక ఫ్యాక్టరీ ఇచ్చి నన్ను దీవించి ఇప్పుడు 3 ఫ్యాక్టరీస్ నిలబడి ఉంది వరంగల్లో. నా పెద్దన్నయ్యకు ఒక ఫ్యాక్టరీ, నాకు ఒక ఫ్యాక్టరీ, నా తమ్ముడు ఒక ఫ్యాక్టరీ. 3 ఫ్యాక్టరీస్ నిలబడి ఉన్నది. కొన్ని లక్షల కేకులు మా ఫ్యాక్టరీలో తయారవుతున్నది. కొన్ని లక్షల కేకులు. ఎప్పుడైనా వరంగల్కి వచ్చినప్పుడు రండి. అంచెలంచెలుగా దేవుడు లేవనెత్తి ఇప్పుడు ఉన్నత స్థలములో దేవుడు పెట్టాడు. దైవ వాక్కుని చెప్పారు కదా ప్రవచనం సారు, అన్ని దేవుడు నెరవేర్చాడు. అవును, ఈ దిన సందేశం అదే. వాక్యమును స్థిరపరచే దేవుడు.
మీకు ఏ వాక్యం ఇచ్చాడో, ఏ మాట ఇచ్చాడో ఇప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వర్డ్, దేవుని దగ్గర నుంచి వర్డ్ వచ్చుచున్నది, వర్డ్. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. దుఃఖము, భారము అన్ని పక్కకు పెట్టాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. విశ్వాసం అనేది ఎముక, ఆత్మీయ జీవితంలో మెయిన్ ఎముక. కాబట్టి మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుని రాక చాలా సమీపమైంది. కాబట్టి ప్రియులారా, దేవుడు తప్పకుండా ఆయన స్థిరపరుస్తానని మీకు మాట ఇచ్చుచున్నాడు. నమ్మిన వారు గట్టిగా సపట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, నేను 2 సంవత్సరాలు చైర్లో కూర్చొని వాక్యం చెప్పాను. మీరు చూసారా? నన్ను చూసారా? రెండు సంవత్సరాలు చైర్లో కూర్చొని వాక్యం చెప్పాను. మీరు చూసారా? నేను స్టేజ్కి రాక మునుపు నా చైరే వస్తుంది. ఒక చైర్ ఒకటి కొన్నాను, కారులో ఎప్పుడు కూడా వెనుక ఉంటుంది. నేను రాకముందు నా చైరే పట్టుకొని వస్తారు. అద్భుతముగా దేవుడు మళ్ళీ బలం ఇచ్చాడు, అద్భుతముగా బలం ఇచ్చాడు. మీ ముందు నిలబడి మాట్లాడుచున్నానా, కూర్చొని మాట్లాడుచున్నానా? వాక్యమును స్థిరపరిచాడా లేదా? చాలా మంది ఏమన్నారంటే, జడ్సన్ గారు అవుట్, జడ్సన్ గారు పని అయిపోయింది, కూర్చొని చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు, అయిపోయింది, ఆయన పని అయిపోయింది. సంతోషపడేవారు ఉన్నారు, దుఃఖపడేవారు ఉన్నారు. ఎప్పుడు కూడా మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. దేవుని చూస్తూ ముందుకు వెళ్ళాలి. మనుషుల వైపు చూస్తే ఇంకా ఉన్న విశ్వాసం కూడా పోతుందండి. అద్భుతముగా దేవుడు నన్ను దర్శించాడు. స్వస్థపరచగలడా దేవుడు? నేనే సాక్ష్యం, ఇంకా వేరే ఎవరు మీకు అవసరం లేదు. దేవుడు స్వస్థపరచగలడా? కొందరు బాగా మాట్లాడుతారు. మొన్న ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు. మొన్న నేను ఒక టీవీలో లైవ్లో చూశాను, యూట్యూబ్లో. దేవుని బిడ్డలంటే బలహీనతే రాకూడదంట. దేవుని బిడ్డలంటే వ్యాధియే రాకూడదంట. అటువంటి వారు విశ్వాసులు కారు, అటువంటి సంఘం కాదు అని గట్టిగా మాట్లాడుతున్నారు. పౌలు ఏం చెప్తున్నాడు? అయ్యో, నాకు బలహీనత ఉన్నది, ముమ్మారు ప్రార్థన చేశాను, కానీ నాకు వచ్చిన జవాబు, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా బలం అని బైబుల్ గ్రంథంలో పత్రికలన్నీ చేర్చబడి ఉన్నవి. అంత గొప్ప అపోస్తలుడు ఆ మాట అంటే, ఇప్పుడు వాక్యం ఏం చెప్తున్నారు? వ్యాధియే ఉండకూడదు నీకు. ఇప్పుడు నేను 10 years కష్టపడ్డాను, ఏం చెప్పాలి? 10 years కష్టపడ్డాను. సత్యం గారికి తెలుసు నా బాధ. ప్రతిసారి వారు పిలిచినప్పుడు నేను ఒక ప్రసంగం మాట్లాడుటకు పడే బాధ ఆయన చూశారు. అవును, ఇప్పుడు నిలబడి మాట్లాడుచున్నానా? ఎవరు ఏం తల ఊపట్లేదు, చెయ్యి ఊపట్లేదు. అంటే దేవునికి స్వస్థపరిచే శక్తి ఉన్నదా లేదా? నేనే సాక్ష్యంగా, వేరే ఎవరు అవసరం లేదు. స్వస్థత లేదు, అది లేదు. ఓ అప్పుడు జరిగింది సార్, ఇప్పుడు ఎక్కడ మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు.
దేవుడు ఒక వ్యక్తిని బలపరచగలడు, స్వస్థపరచగలడు అనే దానికి నేనే సాక్ష్యం. ఏం జరిగింది తెలుసా? అప్పుడు నన్ను చూసినప్పుడు ఇప్పుడు నన్ను చూసినప్పుడు ఒక తేడా ఉంది. చెప్పండి తేడా. అప్పుడు నల్ల ఎంట్రికలతో వచ్చాను, డై వేసుకొని వచ్చాను. ఇప్పుడు పూర్తిగా వైట్ ట్యూబ్ లైట్ లాగా అయిందా లేదా? తేడా ఉన్నదా లేదా? రాజమండ్రిలో ఒక చిన్న సభలో మాట్లాడాలని వెళుతున్నాను, వందే భారత్ ట్రైన్లో. బాగా సిక్గా ఉన్నా, ఆరోగ్యం సహకరించలేదు, బాగా సిక్గా ఉన్నా, నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, గిడ్డినెస్ అవుతున్నది, ఎక్కడో నిలబడినట్టు ఉంది, నా ఆరోగ్యం బాగలేదు. వందే భారత్ ట్రైన్లో ఏడుస్తున్నాను, నా ఖర్చు తడిచిపోతున్నది, కన్నీరు తుడిచి తుడిచి వందే భారత్ ట్రైన్లో ఏడుస్తూ వెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, సార్ తప్పకుండా సూట్లోనే రావాలని చెప్పాడు. నేను ఎప్పుడు కూడా నా డ్రెస్ మీద నా గురి పోలేదండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ 4 ప్యాంట్స్ను 4 సంవత్సరాలు వాడాను. 4 ప్యాంట్ను. నా గురి ఎప్పుడు కూడా డ్రెస్ మీద పోలేదు. ఆయన ఫోన్ చేస్తున్నారు, అన్నయ్య మీరు సూటుతో రావాలని. ఫస్ట్ వెళ్ళి ఒక సూట్ నేనే కుట్టించిన. ఎప్పుడు కూడా నేను షాపు కూడా పోలేదు. ఒక సూట్ కుట్టించి సూట్ వేసుకొని వెళ్తున్నా. ఎట్లా వెళ్తున్నాను? ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా సేవ అయిపోయింది, నా బిజినెస్ అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది. ఇక హెల్త్ నాకు పికప్ కాదు, ఇంతే, ఇక అయిపోయింది నా జీవితం. కన్నీరు కారుస్తూ నేను ఖర్చు తీసుకొని తుడుస్తూ వెళ్తున్నాను. అక్కడ రాజమండ్రి వెళ్ళి స్టేజ్ ఎక్కితే అందరూ బెన్గిన్ బెన్గిన్ అంటున్నారు. నన్ను ఈ ఎంట్రికలు చూసి, తెల్లగా అయింది కదా, అందరూ చూసి బాగా అరుస్తున్నారు. అక్కడ మీటింగ్ను జరుపుచున్న ఒక పాస్టర్ గారు మైక్ పట్టుకొని నడిపిస్తున్నారు. ఆయన మైక్లోనే చెప్తున్నారు, బెన్గిన్. ఏంటిది ఆ బెన్గిన్? మన పరిస్థితి ఆగిపోయింది, ఇంకా నాకు అంతేని నేను వెళితే, ఇక నా జీవితం అయిపోయింది, నేను వెళితే ఏంటిదండి ఇది? అప్పటి నుండి మళ్ళీ నిలబడి మాట్లాడుచున్నాను. అవును. అంటే వాక్యమును స్థిరపరిచే దేవుడా కాదా? వాక్యమును స్థిరపరిచే దేవుడు. మీకు ఏ మాట ఇచ్చాడో దేవుడు దానిని నెరవేరుస్తాడు. రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఫస్ట్ నా హెల్త్ కొరకే అడుగుతాను, దేవా నా హెల్త్ నాకు కావాలి, మళ్ళీ నేను నిలబడాలి, మళ్ళీ నేను మాట్లాడాలి, నీ కొరకు వాడబడాలి, మా దేశమును సువార్తతో నేను నింపాలి. నేను పాస్టర్ కాదు, సువార్త కొరకు నన్ను తీసుకొచ్చావు. ఇన్ 1994 గో టు ఆంధ్రప్రదేశ్ అన్నావు, నేను వచ్చాను. మా దేశమును సువార్తతో నింపాలి, నాకు బలం దయచేయమంటే దేవుడు నాకు బలం ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నాను? మీ చేతిలోనే ఉన్నది. మీ చేతిలోనే. నేను ఎలా ఏడ్చుకుంటూ పోయాను, ప్రభువా నా పని అయిపోయింది. మీ చేతిలోనే ఉన్నది. మీరు కూడా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో తగ్గించుకొని అడిగితే మళ్ళీ దేవుడు మిమ్మల్ని నిలువబెట్టగలడు. అవును. ఆత్మహత్య పరిష్కారం కాదు. బ్రతుకు ఉన్నది,
యేసు మన కొరకు సెలవుకు వెళ్ళాడు, భారమును ఆయన మోసాడు. బ్రతుకు ఉన్నది, బ్రతుకు ఉన్నది, మార్గం ఉన్నదని చెప్పుటకే వచ్చాను. అవును. కాబట్టి ప్రియ సహోదర సహోదరి మనులారా, గట్టి విశ్వాసంతో ఈ దినం ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. బైబుల్ గ్రంథములో దేవుడు కాలము 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 గురించి మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం, నీ సంతతి వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు. బానిసలు అంటే దేనికి పోల్చవచ్చు? పాపములో బంధకములో ఉన్న వారికి పోల్చవచ్చు. కొందరు స్త్రీలు ప్రార్థన కొరకు వచ్చినప్పుడు అడుగుతారు, బ్రదర్, నా భర్త మారట్లేదు బ్రదర్, నా కుమారుడు మారట్లేదు బ్రదర్, మంచిగా డ్రింక్ చేస్తున్నాడు, చెడ్డ స్నేహితులతో తిరుగుతున్నాడు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పెట్టాడు. ఆ టైమును మనం మార్చలేము. వెంటనే అయిపోవాలి, వెంటనే నా భర్త మారాలి, వెంటనే నా కుమారుడు మారాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 400 years 400 years ఐగుప్తు దేశంలో నీ సంతతి వారు అక్కడ ఉంటారు. ఒక్క సంవత్సరం పెరగలేదు, ఒక్క సంవత్సరం తగ్గలేదు. కరెక్ట్గా 400 సంవత్సరం కాగానే మోషే వెళ్ళాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలు విడుదలను పొంది బయటికి వచ్చారు. అంటే నేను అనుకున్నాను, కొద్దిగా 400ని చెప్పి 300 చేయవచ్చు కదా. 400ని చెప్పాడు దేవుడు, ఒక 200ని మార్చవచ్చు కదా. 400 సంవత్సరాలంటే ఎంత వేచి ఉండాలి అబ్బా అని అనుకున్నాను. కానీ దేవుడు చూడండి, 400 years 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు మోషేను పంపించాడు. టైం అయిపోయింది, టైం అయిపోయింది. దేవుడు చెప్పినది 400. అలాగే నేను మీకు ఏమంటున్నానంటే, మీరు భర్త మారాలంటే దేవుడు ఎప్పుడు ఆయనను ఆకర్షించాలని పెట్టాడో ఏమో, టైం ఎప్పుడు పెట్టాడో, మీ కుమారుడు మారాలంటే ఎప్పుడు టైం పెట్టాడో దేవుడు, సరి అయిన టైంలో దేవుడు ఏం చేస్తాడు? కరెక్ట్గా మీ కుమారుణ్ణి, మీ భర్తను రక్షణలోనికి తీసుకొస్తాడు. ఇంకా సార్ చెప్పేశారు టైం ఉన్నది, టైం ఉన్నదని చెప్పకండి. అంటే ఇదే అనుకూలమైన సమయం ఈరోజు. కొందరికి కొద్దిగా ఛాన్స్ ఇస్తే చాలు, కొద్దిగా ఛాన్స్ ఇస్తే, సార్ చెప్పారు కదా మొన్న, అన్నిటికీ టైం ఉండదని చెప్పారు కదా. ఇప్పుడు మంచిగా డ్రింక్ చేస్తా, నా ఇష్టానుసారంగా చేస్తా, సార్ చెప్పారు కదా అన్నిటికీ టైం ఉండదని అని అశ్రద్ధ చేయకండి. రక్షణ దినం ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ప్రేరేపణను కలుగజేసి, ఇంత ఏర్పాట్లు, ఇంత ఖర్చులు నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడి మీరు కూడా రావాలని నన్ను తీసుకొచ్చి ఇంత ఏర్పాట్లు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఒక అవకాశం. దీన్ని వేస్ట్ చేయవద్దు. కాలం చాలా ఇంపార్టెంట్. నేను నిన్నటి దినము ఒక హిందూ సోదరుడు నన్ను చూడుటకు వచ్చారు. ఆయన హిందూ సోదరుడు, దేవుని గురించి ఏం తెలియదు, జాబ్ కొరకు నా దగ్గరికి వచ్చారు. నేను అన్నాను, బైబిల్లో ఒక మాట ఉన్నదయ్యా, దినములు చెడ్డవి కనుక అని ఉన్నది. ఎందుకు దినములు చెడ్డవి
అంటే దినములు మళ్ళీ తిరిగి రావు. ఈ రోజు పోతే మళ్ళీ రాదు. కాబట్టి బైబిల్ ఏం చెప్పుచున్నదంటే దినములు చెడ్డవి. కాబట్టి ఈ దినం దేవుని సన్నిధికి మీరు వచ్చారు, ఖాళీగా వెళ్ళవద్దు. మీ జీవితమును ప్రభుకు సంపూర్ణముగా ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ప్రభుతో మీరు వెళ్ళాలి. ఎంతమంది ఆశపడుచున్నారు? ప్రభుతో వెళ్ళాలి. తగ్గించుకొని ఒక మాట మీరు పలుకాలి, దేవా నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను చేర్చుకో, నీ రక్తం ద్వారా నన్ను కడుగు అని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని క్షమించి తన బిడ్డగా మార్చి ఇక్కడి నుంచి తీసుకొని వెళుతాడు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నా జనం, నా బిడ్డ, నా జనం, నా ప్రజలకు ఇతర ప్రజలకు వ్యత్యాసమును నేను చూపిస్తా, ఇది నా జనం అని అంటాడు. ఫస్ట్ ఏంటిది? దేవునితో సంబంధం, టైం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా కాలము, ఆయన మాట్లాడితే మిస్ కాదు. ఆయన చెప్తే ఇంకా అంతే. 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు నేను బాగా హెల్త్లో కష్టపడ్డాను. దేవుడు పెట్టాడు 10 సంవత్సరాలని చెప్పాడు ఏమో, ఇంకా దానిని తక్కువ చేయలేము, ఎక్కువ చేయలేము. కాబట్టి ఈ దినము ఎవరైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నీకు దూరముగా ఉన్నాను, నన్ను నీవు చేర్చుకో, నీ బిడ్డగా చేర్చుకో, నీవు కుమారుడిగా చేర్చుకోమని మీరు అడిగితే తప్పకుండా దేవుడు మిమ్మను తన బిడ్డగా మార్చి పంపిస్తారు. ఎంతమంది ఇష్టపడుచున్నారు? గట్టిగా సపర్లు కొడదాం. ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి పాడబోచున్నాను. డిజిఎస్ దినకరన్ గారు పాడుచున్న ఒక ఓల్డ్ సాంగ్. మీకు తెలియదు ఈ పాట అంటే నేనే తర్జుమా చేశాను తెలుగులో. ఓల్డ్ సాంగ్ కానీ చాలా అర్థముతో కూడిన సాంగ్. నేను పాడుచుండగా మీరు వినండి. ఆత్మీయ జీవితంలో గొప్ప దీవెనలను మనకి ఇచ్చుచున్న ఒక సాంగ్. నేను ఈ రాగం నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. అందుకే కొద్దిగా చూసి కీబోర్డ్ వేయాలి. మళ్ళీ కీబోర్డ్ ఎక్కువ వేస్తే నేను రాగం తప్పి ఎక్కడో పోయి ఆగమగం అవుతుంది. అంటే రాగము రాత్రి పడుకకు వెళుతాను, ఒక చరణం పాడుతాను, ఇంకా అవుట్, ఇంకా ఏమీ తెలియదు. మార్నింగ్ 6 గంటలకే తెలుస్తుంది నాకు. పడుకకు వెళ్ళినప్పుడు ఈ పాటలో ఒక చరణం పాడుతాను. అవును. కాబట్టి అద్భుతమైన ఒక సాంగ్ ఇది. ఏం చెప్పుచున్నదంటే, కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ఆయన స్వరం వినుము అను పాట. కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము.
నా ఖ్యాతి దండ నీ కట్టడా, నా ఖ్యాతి దండ నీ కట్టడా, నన్ను కాచు ఆశ్రయమే, కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుమో, కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుమో. చూడండి, బలహీనత నన్ను తరుమినను, ఎడారి జీవితము కనిపించిన. నా జీవితంలో 10 years నేను కష్టపడ్డాను కదా, హెల్త్లో అన్నీ కరెక్ట్గా అక్కడ ఉన్నది, నాకు కరెక్ట్గా ఉన్నాయి. అందుకే నేను పడకకు వెళ్ళినప్పుడు ఒక చరణం పడతాను, ఇంకా అవుట్ అంతే. అవును, బలహీనత నన్ను తరుమినను, ఎడారి జీవితం తరుమినను, బలహీనత నన్ను తరుమినను, ఎడారి వైవితం కనిపించగా, బలవంతుని హస్తం నన్ను పట్టుకున్, బలవంతుని హస్తం నన్ను పట్టుకున్, మెల్లిగా కౌగిటిలో మోసి వెళ్ళును, కనిపెట్టుము ప్రభు సమూహములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుమో, కనిపెట్టుము ప్రభు సమూహములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుమో. నేనే కూర్చొని తర్జుమా చేశాను, తెలుగులో లేదు ఈ పాట. అవును, ఎంతమంది సంతోషముగా ఉన్నారు. నేను ఏం అడిగాను తెలుసా? నేను వెళ్ళి మైక్ను పట్టుకున్నప్పుడు ఆకాశం అక్కడ తెరవబడాలి అని అడిగాను. ప్రభు అన్నాడు, జడ్సన్ అలాగే చేస్తా, అడుగుడి నీకు ఇయ్యబడును, అడుగు, నీకు ఏం కావాలని అడుగు. మైక్ పట్టుకోగానే ఆకాశం తెరవబడాలి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోచున్నాను. ఇది స్పెషల్ టైం. ఆకాశం తెరవబడి దేవుణ్ణి పవర్ అగ్నిగా మీపై దేవుడు కురిపించబోచున్నాడు. ఎటువంటి వ్యాధి బలహీనత శరీరాన్ని విడిచి వెళ్ళబోచున్నది. ప్రాబ్లమ్స్, మంత్రాలు, చేతుబడి క్రియలు, చీకటి క్రియలు అన్నీ మీ కుటుంబమును విడిచి మిమ్మను విడిచి వెళ్ళబోచున్నది. ఎందుకు? ఆకాశం తెరవబడి దేవుని పవర్
ఆ దినము ఏలియా నిలబడినప్పుడు దిగి వచ్చిన ఫైర్ అగ్ని మీపై కుమ్మరించబడబోచున్నది. ప్రతి సమస్యలకు పరిష్కారం రాబోచున్నది. అవును, ప్రభు మోషేతో ఏం చెప్పాడు? మోషే, 3వ దినం సీనాయి పర్వతం మీద దిగి వస్తాను. మోషే అనుకున్నాడు, ఇంత గొప్ప దేవుడు ఎక్కడ దిగి వస్తాడండి, ఇది సాధ్యమా అని అనుకున్నాడు. ఏమో 3వ దినం అని చెప్తున్నాడు, 3వ దినం వస్తాడా అని అనుకున్నాడు. ఏమో 3వ దినము ఖచ్చితముగా సీనాయి పర్వతము మొత్తం ధూమమయం, అగ్ని దిగొచ్చినది. సీనాయి పర్వతం, అంత పెద్ద పర్వతము కదిలించినది, షేక్ అయింది. అవును, దేవుడు ఏదైనా చెప్తే ఇంకా అంతే సంగతి, దానిని ఎవరు మార్చలేరు. 3వ దినము దిగి వస్తానన్నాడు. 3వ దినము అద్భుతముగా సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. కాబట్టి ఈ దినము కూడా నా ప్రజలకు నీవు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడి సింహాసనం నుండి దేవుని శక్తి దిగి వస్తుంది. జడ్సన్ మైక్ పట్టుకోగానే మొత్తం చేంజ్ అవుతుంది అని చెప్పాడు దేవుడు. అవును, చాలాసేపు మీ కొరకు నేను దేవుని సన్నిధిలో పడి ఉన్నాను. ద గ్రేట్ అనాయింటింగ్ పవర్, దేవుని శక్తి కుమ్మరించబడబోచున్నది ఇప్పుడు. అవును, దేవుడు ఏది పలికితే ఇంకా చేస్తాడు, అంతే. మాట ఇస్తే చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఇదే ఈ రోజు మీకు వచ్చుచున్న ప్రాఫెసీ వర్డ్. అవును, 3వ దినం వస్తానన్నాడు, వచ్చాడు. తరువాత శరీరుల పైన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. పై గదిలో 120 మంది కూర్చొని ఉన్నప్పుడు పవర్ దిగి వచ్చినది. అగ్ని వంటి నాలుకలు అక్కడ దిగి వచ్చినవి. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారు. దేవుడు ఏదైనా ముందు చెప్తే తప్పకుండా చేస్తాడండి. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. తర్వాత మిమ్మల్ని ఆయనే నడిపిస్తాడు. ఇంకా మాటికి జడ్సన్ గారిని చూడాలి, వారితో ప్రార్థన చేసుకోవాలి, వీరితో ప్రార్థన చేసుకోవాలి, ఇదన్నీ అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగి వస్తే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అన్నారు, ఏ టాబ్లెట్ వేసుకుంటారు సార్ చెప్పండి అన్నారు. వారు క్రైస్తవ డాక్టర్ కాదు, హిందూ సోదరుడు, మంచి డాక్టర్. మంచిగా నవ్వుతూ మంచిగా మాట్లాడతాడు. నేను చెప్పాను, నోటి వరకు తీసుకొని వెళ్తాను టాబ్లెట్, నా హార్ట్ నుంచి వేసుకోమని చెప్తే వేసుకుంటా, వద్దని చెప్తే బయటపడేస్తా అన్నాను. ఆ డాక్టర్తో అలా అన్నాను. నన్ను బాగా చూసిండు. ఏంటి సార్ చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి అన్నారు. నోటి వరకు తీసుకొని వెళ్తా, నా మనసులో వేసుకోమని ఇక్కడి నుంచి ఏదైనా ప్రేరేపణ వస్తే వేసుకుంటా, లేకపోతే బయటపడేస్తా అన్నాను. 5 నిమిషాలు నవ్వినండి. ఇది ఏ సిస్టమ్ అయ్యా, ఇది రోజు వేసుకోవాలని మేము ఇస్తే నేను నోటి వరకు తీసుకోపోతా, వేసుకోమంటే వేసుకుంటా, ఏంటిదయ్యా ఇది, ఏ సిస్టమ్ అని బాగా నవ్విండు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని నడిపిస్తాడు. కొన్ని టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు హెచ్చరిక ఇస్తాడు, ఇది వద్దయ్యా, కొద్ది ఆగు, ఇది చూసుకో, ఇది కరెక్టేనా, తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందని కూడా దేవుడు మనకు అది కూడా హెచ్చరిక ఇస్తాడు.
కాబట్టి ఈ దినము ద గ్రేట్ అనాయింటింగ్, దేవుని శక్తి కుమ్మరించబడబోచున్నది ఈ మైదానంలో. గాడ్స్ పవర్. యవనస్తులు దేవుని శక్తితో లేవాలి. రాష్ట్రమును కదిలించుచున్న బిడ్డలు అభిషేకంతో లేవాలి. ఆ టైం వచ్చేసింది. కాబట్టి ప్రభు చెప్పాడు కదా, ఆకాశం తెరవబడుతుంది, పవర్ దిగొస్తుందని. ఇప్పుడు అది జరగబోచున్నది. మనము దేవుని సన్నిధిలో లేచి నిలబడతామా? ఒక నిమిషం త్వరగా ముగిస్తాను, టైం బాగా ఎక్కువ అయింది, త్వరగా ముగిస్తాను. దేవుని శక్తి మీ మీద కుమ్మరించబడుటకు అవకాశం మీరు ఇవ్వాలి. మీ హృదయమును తెరిచి దేవునికి స్థలం ఇవ్వాలి. మీ పెదవులు మాట్లాడాలి. దేవా, నేను సిద్ధంగా ఉన్నాను. సీనాయి పర్వతం మీద దిగి వచ్చావు కదా, 120 మంది పై గదిలో కూర్చుంటే అక్కడ వచ్చావు కదా. ఇప్పుడు సీనాయి పర్వతం, ఈ పై గది నా హృదయం, అది సిద్ధంగా ఉన్నది. లార్డ్ ఫిల్ మీ, లార్డ్ ఫిల్ మీ, లార్డ్ ఫిల్ మీ. సింహాసనం వైపు కనులెత్తుచున్నాను. ప్రభువా, నీ శక్తి కుమ్మరించబడును గాక. బాధతో కన్నీటితో ఉన్న ప్రజలు, బంధకములో ఉన్నవారు, ఇంతవరకు నెమ్మది లేదు, తరుముచున్న చీకటి శక్తులు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతానం లేదు, సంతానం ప్రెగ్నెంట్ అని రిజల్ట్ వచ్చుచున్నది, మళ్ళీ అది పోచున్నది. అపవాది డిస్టర్బెన్స్, ప్రాబ్లం, సమస్యలు, వ్యాధి, బలహీనత, యేసు నామములో ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద అనాయింటింగ్ శక్తి కుమ్మరించబడుచున్నది. లార్డ్ ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, లార్డ్ ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. ఇప్పుడే లార్డ్ ఫిల్ దమ్, లార్డ్ ఫిల్ దమ్. రిసీవ్, రిసీవ్ ద పవర్. హల్లెలూయా. బలహీనంతో ఉన్నవారు, రోగాల చేత బాధపడుచున్నవారు, ఇప్పుడే యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కాలము చెప్తే, దేవుడు ఒక మాట చెప్తే ఇంకా అంతే సంగతి. కాబట్టి నీకు టైం వచ్చేసింది. ఈ మీటింగ్ దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశం. కాబట్టి ఇక రేపు చూద్దాం, తర్వాత చూద్దాం కాదు, ఇదే అనుకూలమైన సమయం. పెదవులు విప్పి దేవునితో మాట్లాడండి. ప్రభువా, నేను వస్తున్నాను నీ దగ్గరకు. ప్రభువా, నీ దగ్గరకు వస్తున్నాను. పాపాలను క్షమించి కడుగుము, నీ బిడ్డగా చేర్చుకోమని అడగండి. పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపబడాలని అడగండి. దిస్ ఈజ్ ద టైమ్. గాడ్స్ పవర్ ఈస్ ఫ్లోయింగ్, గాడ్స్ పవర్ ఈస్ ఫ్లోయింగ్. లార్డ్ రిసీవ్, రిసీవ్ గాడ్స్ అనాయింటింగ్. ఫైర్, ఫైర్ దిగి వచ్చుచున్నది. దేవుని సింహాసనం నుండి శక్తి వచ్చుచున్నది ఇప్పుడే. లార్డ్ ఫిల్. చీకటి క్రియలు వెళ్ళి పోనుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. దేవుని శక్తి కుమ్మరించబడుచున్నది. లార్డ్ ఫిల్ దమ్, లార్డ్ ఫిల్ దమ్. ఒక్కొక్క నరములలో, ఎముకలలో శక్తి పారును గాక ఇప్పుడే. లార్డ్ ఫిల్ దమ్,
Lord, fill them in the name of Jesus. ప్రతి విషయంలో ప్రభువా బిడ్డలను బ్లెస్ చేసి పంపండి. హల్లెలూయా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. కుటుంబంలో సమస్యలు డైవోర్స్ వరకు వెళుచున్న కుటుంబాలు, సమాధానం లేని వారికి సమాధానం చేయండి. అపవాది తలను కాలు క్రింద అణగదొక్కుచున్నాను ఇప్పుడే. కుటుంబమును బాధ పెట్టిస్తున్న ప్రతి దుష్ట క్రియలను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము నోరు తెరచి స్తోత్రం అని చెప్దాం, స్తోత్రం అని చెప్దాం. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే పవర్ దిగొస్తుంది, పవర్ దిగొస్తుంది. Lord, fill them. Lord, fill them in the name of Jesus. Hallelujah. Stotram, stotram, stotram. The power of the Holy Spirit. రెండు ఫ్యామిలీ గురించి నేను మూడో విషయం చెప్పాను. వారు ఇప్పుడు కూడా రావాలంటే ముందుకు రావచ్చు. వేగంగా ముందుకు వస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక వర్డ్ దేవుని దగ్గర నుంచి మీకు ఉన్నది, అందుకే పిలుస్తున్నాను. కాబట్టి ఒక కంపెనీలో పనిచేస్తున్న ఒక తల్లి, భర్త వాచ్మెన్ ఒక గుర్తు కొరకు చెప్పాను మీరే అని. తరువాత కొన్ని నెలల క్రితమే మీ బిడ్డకు వివాహం అయిందని చెప్పాను. ఒక తల్లి గురించి చెప్పాను. అవును, దేవుడు మీ జీవితంలో కూడా మీకు ఇచ్చిన మాటను ఆయన స్థిరపరుస్తాడు. రాబో కాలంలో వారు కూడా ముందుకు రావాలంటే రావచ్చు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మనమందరం దేవుని స్తుతిస్తాం. అద్భుతముగా దేవుడు ఈ మీటింగ్ను జరిపారు. మనమందరము దేవుని స్తుతిస్తాం. ఒక చెయ్యి పైకి లేపి దేవుణ్ణి మనం స్తుతిస్తాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. మా స్తుతులు మీ సింహాసనం వైపు వెళ్ళాలి, సింహాసనంలో చేరాలి మా స్తుతులు. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. లార్డ్ జీసస్, we praise you, Lord. We praise you in the name of Jesus. హల్లెలూయా. ప్రతి ఫ్యామిలీని దీవించి పంపండి, నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఆ రెండు విషయం నేను చెప్పాను, వారు ఉండే త్వరగా మీరు ముందుకు రావచ్చు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరువాత నన్ను ప్రేమతో మీరందరూ ఆహ్వానించి ఈ సమయంలో నాకు ఇచ్చారు. భాస్కర్ గారు, వారి యొక్క తమ్ముడు, తరువాత చిట్టి బాబు గారు ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ కూడా వరంగల్ మా ప్రేయర్ వరకు ఒకసారి రావాలని మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఒకసారి రండి. చాలా సంతోషం మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం ఇంతసేపు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.